ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సీత ఆలోచిస్తున్నావు? ఎక్కడికి వెళ్దాం? తెలీదు మామ. మరేదో పనున్నట్టు బయటికి వెళ్దాం అన్నావు. నా మనసేం బాలేదు మామ. మాస్టర్ని చూశాక పోటీలో ఓడిపోతానని భయం వేస్తుందా? అనవసరంగా ప్రీతి ఉషలతో పోటీకి దిగానని అనిపిస్తోందా? భయపడక సీత, నీ తప్పు లేకుండా ప్రయత్నం చేస్తున్నావు. ఇలాంటి పోటీ ఉంటే నువ్వు కూడా భరతనాట్యం నేర్చుకోగలుగుతావు. పోటీలో నువ్వు గెలిస్తే గ్రేట్, ఓడిపోతే ఈజీగా తీసుకో. సరదా పోటీయే కదా. లేదు మామ, నేను ఓడిపోతే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీకు ఆ విషయం తెలియక ఇలా కూల్గా ఉన్నావు. నేను క్షణ క్షణం నరకం అనుభవిస్తున్నాను. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ప్రశాంతంగా ఉండు. ఏమైంది సీత? అరే ఏంటా కన్నీళ్ళు? ఎందుకు సీత? నీతో మాట్లాడాలి మామ. ఏంటి? నేను నిన్ను వదిలి వెళ్లాల్సి వస్తే. ఏంటి పిచ్చి మాటలు? సడన్ గా ఎందుకు అలా అడుగుతున్నావు? నన్ను వదిలి నువ్వు ఎందుకు వెళ్తావు? అలాంటి పరిస్థితి వస్తే? ఎందుకు వస్తుంది? ఒకవేళ అలా జరిగితే? అలా ఎప్పటికీ జరగదు. అయినా నేను నిన్ను వదిలిపెట్టను కదా. నువ్వు కాదు, నేనే నిన్ను వదిలిపెట్టాల్సి వస్తే? సడన్ గా ఏమైంది సీత నీకు? ఏదేదో మాట్లాడుతున్నావు. డాన్స్ పోటీలో పడి నీ మైండ్ డిస్టర్బ్ అయిందా? ఆ పోటీ గురించి ఎందుకంత టెన్షన్ అవుతావు? అంతలా నువ్వే గెలవాలనుకుంటే నేనే ఎలాగోలా గెలిపిస్తాను. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తాను. సరేనా? నువ్వు నాతో ఉంటావా మామా? నేను నీ పార్టీని సీత. ఇందాక ప్రీతి ఉషలతో నువ్వే గెలుస్తావని చెప్పాను. నిన్ను గెలిపించడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ప్రామిస్. నువ్వు ఒట్టు ఇలా వెయ్యవు కదా మామా? ఒట్టు. థాంక్యూ మామా. ఇప్పుడు హ్యాపీనా? మనసులో బాధ పోయిందా? పోయింది. ఇది కార్ కాబట్టి సరిపోయింది. అదే బెడ్రూమ్ అయ్యుంటే చాలా ఒట్లు పెట్టుండేవాడిని. ఈ ఒట్టు చాలు మామా. నాకు కొండంత ధైర్యం వచ్చింది. నీలాంటి మంచి మనిషి కోసం ఏమైనా చేసేయచ్చు మామా. ఏం చేస్తావు? నువ్వు కూడా నాకు ఒట్టు పెడతావా? పెడతా. అమ్మో, నా వల్ల కాదు. ఇప్పుడే ధైర్యం వచ్చిందన్నావు, అప్పుడే ముద్దు పెట్టడానికి భయంగా ఉందా? భయం కాదు, సిగ్గు. బాగా తప్పించుకుంటున్నావు. పద, ఏదైనా టెంపుల్కి వెళ్దాం. గుడికెందుకు? నువ్వు డాన్స్ పోటీలో గెలిచే మార్గం చూపించమని ఆ దేవుణ్ణి మొక్కుకున్నావు. తత్రగడతోం తత్రగడతోం తజ్జం తజ్జం తజ్జం. నా కొడుకు కోడలు
పిల్లలు, ఈ రోజుకి మీ పాఠాలు చాలు, మీరు వెళ్ళండి. మీరు? నా పేరు రామ్, తను నా వైఫ్ సీత. నిజంగా సీతారాముల్లాగే ఉన్నారు. నాకు నాట్యం అంటే చాలా ఇష్టమండి. మీరు పిల్లలకు నేర్పించడం చూసి వచ్చాము. నాకు మీరు భరతనాట్యం నేర్పుతారా? ప్లీజ్ అండి, తను ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడం చాలా అవసరం, కాదనకండి. అది నేను ఆఫీస్ నుంచి కాల్ సీత, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, చెప్పండి. నాకు డాన్స్ నేర్పిస్తారా? ఇప్పుడు నువ్వు భరతనాట్యం నేర్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నాట్యం నేర్చుకోవడం చాలా అవసరమని నీ భర్త చెప్పాడు. అవునండి, మిమ్మల్ని చూస్తుంటే మా ఆత్మీయురాల్లా అనిపిస్తున్నారు. ఆత్మీయురాల్నే సీత, నీ కత్తని, రామ్కి అమ్మని, మారిన రూపంతో బతుకుతున్న సుమతిని. మిమ్మల్ని చూడగానే అలా అనిపించింది, ఏమనుకోకండి. పర్వాలేదమ్మా, మీరు కూడా నా దగ్గర వారిలా అనిపిస్తున్నారు. అది మా అదృష్టం. మీకు నా కథ చెప్తాను, నేనెందుకు నాట్యం నేర్చుకోవాలో చెప్తాను. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.